వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. పరిశ్రమల్లో మాక్ డ్రిల్ తప్పనిసరిగా చేపట్టాలని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బి రాంబాబు తెలిపారు. రసాయన పరిశ్రమల్లో విషవాయువుల లీకులను వాటిని నియంత్రించడానికి, ప్రమాద తీవ్రతను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాంబాబు వివరించారు. ఆన్సెట్ ఎమర్జెన్సీ మాక్ డ్రిల్లను పొన్నాడ గ్రామంలో గల స్మార్ట్ కమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో బుధవారం నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ కు అభ్యర్థ్ గా జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు హాజరయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ మాక్ డ్రిల్ లో స్మార్ట్ కమ్ ఉద్యోగులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడికి పొందూరు ఖాదీ పంచే మరియు పలు దేవాలయాలతో కూడుకున్న చిత్రపటాన్ని సమర్పించిన పిన్నింటి వెంకట భానోజీ నాయుడు మంగళగిరి నియోజకవర్గం సీకే కన్వెన్షన్ హాల్లో బుధవారం జరిగిన పంచాయతీరాజ్ ఛాంబర్ సదస్సులో పాల్గొని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి పొందూరు ఖాదీ పంచ మరియు అరసవెల్లి శ్రీకూర్మం శ్రీముఖలింగం దేవాలయాలతో కూడుకున్న చిత్రపటాన్ని రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు పిన్నింటి వెంకట భానోజీ నాయుడు అందించారు. వీరితో పాటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల అధ్యక్షులు గుండు శంకర్, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు అన్నిపు రామకృష్ణ, రాష్ట్ర పంచాయతీ ఛాంబర్ కార్యదర్శి మధుపాం సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. నేడు విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన విధి విధానాలు, స్థానిక సమస్యలు, రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షులు సోం వీర్రాజు, జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, విజయనగరం జిల్లా అధ్యక్షులు ఎన్ఈఆర్ తదితరులు పాల్గొన్నారు. హెచ్చర్ల నియోజకవర్గం జీసిగడ మండలం దవళపేటకు గురువారం విచ్చేసిన చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వర్ శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలోని జీసిగడ మండలం దవళపేటకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గురువారం విచ్చేశారు. కొన్నాళ్ల కిందట స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టుతో జిల్లాలో 3 టీడీపీ కార్యకర్తలు మనస్తాపం చెంది మృతి చెందిన విషయం తెలిసిందే. నవంబర్లో ఆయా కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా దవళపేటకు చెందిన తేదేపా కార్యకర్త కంచరాన అసిర్నాయుడు చంద్రబాబు అరెస్టు కారణంగా గుండెపోటుకు గురై మృతి చెందారు. దీంతో వారి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం 3 లక్షల రూపాయల చెక్కును మృతుని భార్యకు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తేదేపా పార్టీ ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కివిడి కళా వెంకట్రావు, ఇతర తేదేపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్ సారవకోట మండలం వడ్డినవలస గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు నరసనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. మరియు రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నరసనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, సారవకోట మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వడ్డినవలస గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పెన్షన్ 3000 పెంపు ఉత్సవ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఎన్నికల ముందు అవ్వాతాతలకు ఇచ్చిన 3000 రూపాయల పెన్షన్ పెంపు హామీని నిలబెట్టుకుని మనసున్న ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నారని, ప్రజలకు మంచి చేసిన ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపించుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం నరసనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. గురువారం సారవకోట మండలంలో వైఎస్సార్ పెన్షన్ కానుక ఇకపై నుండి 3000 రూపాయలకి పెంపు అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అందరూ ఆదరించాలని, మళ్లీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 99% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా పెన్షన్ లబ్దిదారులకు పెంచిన 3000 రూపాయల పెన్షన్ డబ్బులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ నరసనపేట యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి వస్తుంటారని, వారి కల్లబొల్లి మాటలు ప్రజలెవరూ నమ్మొద్దని హితవు పలికారు.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయాన్ని, నర్సనపేటలో ధర్మాన కృష్ణదాస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, టెక్కలి జెడ్పీటీసీ చింతాడ మంజు, మండల పార్టీ అధ్యక్షులు వరుది వంశీకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన సమర శంఖారావం సభకు పైడి భీమవరం సర్పంచ్ ప్రతినిధి రౌతు శ్రీనివాసరావు హాజరయ్యారు. పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల సర్పంచులు అమరావతిలో ఏర్పాటు చేసిన సమర శంఖారావం సభకు పైడి భీమవరం సర్పంచ్ ప్రతినిధి టీఎన్టీయూసీ విజయనగరం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి రౌతు శ్రీనివాసరావు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలకు విధులు, నిధులు, గౌరవం దూరమయ్యాయన్నారు. పంచాయతీ అకౌంట్లలో నిధులు లేక గ్రామాలను అభివృద్ధి చేయలేకపోతున్నామని, కేవలం ఉత్సవ విగ్రహాల మాదిరిగా తయారయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థతో మొత్తం పంచాయతీలను నడిపిస్తున్నాడు. సచివాలయంతో ఏ రోజు కూడా సర్పంచ్ అని హోదా కానీ, గ్రామ పంచాయతీ అని కానీ ఏ రోజు ఆయన నోటంటే ఒక్క మాట కూడా ఈ రోజు వరకు రాలేదు. అది సరికదా, కనీసం గ్రామాల్లో పెన్షన్ ఇచ్చే పరిస్థితి కూడా ఒక సర్పంచ్ లేదు. గతంలో ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతి పథకాలు అవనివ్వండి, అలాగే డెవలప్మెంట్ కార్యక్రమాలు అవనివ్వండి, ఓన్లీ ఒక సర్పంచ్ తోటే జరిగాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా లేదు. కావున మొత్తం భ్రష్టు పెట్టిపోయి మొత్తం మురికివాళ్ళుగా తయారయ్యి కనీసం విద్యుత్ దీపాలు వేసుకోవడానికి కూడా ఆస్కారం లేని పంచాయతీ తయారయ్యి, ఎందుకు గెలిచి మేము తప్పు చేసి ఈ ప్రభుత్వంలో సర్పంచులుగా ఉన్నామని తీసుకొచ్చారు అందరూ సర్పంచులు కూడా. కావున ఈ పరిస్థితి ప్రజలందరూ అలాగే ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అలాగే సర్పంచులు మొత్తం ఇప్పుడు రాష్ట్రంలో 12,800 మంది సర్పంచ్ గ్రామ పంచాయతీలో సర్పంచులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏకతాటిగా ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని గద్దెప్పాలని ఉత్తేజంతో ఉన్నారు అందరూ కూడాను. కాకపోతే ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు బయటికి రాలేని పరిస్థితి. కాబట్టి ఎంతవరకు రానున్న మరొక 70 రోజులే కాబట్టి అందరూ బయటకు వస్తున్నారు ఒకరోజు. ఇది ఖచ్చితం ఈ ప్రభుత్వాన్ని తెచ్చడం ఖచ్చితం. రానున్న ఎన్నికల్లో బీజేపీ టీడీపీ గవర్నమెంట్ వస్తుంది. అందరికీ రానున్న ఎలక్షన్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి పంచాయతీ కూడా గతంలో ఎన్ని అభివృద్ధి పనులకి ఎన్ని దోచుకున్నారో మొత్తం అన్ని నిధులు ఇవ్వడం జరుగుతుంది. సర్పంచుల్ని గౌరవం ఇచ్చి పంచాయతీలకు కూడా ఏ విధమైన నిధులు రావాలో అన్నీ కూడా ఇచ్చి పంచాయతీలు అభివృద్ధి చేస్తారని దీని మీడియా. సీఎం సారు మా గోడు వినపడటం లేదా అంటూ అంగన్వాడీల ఆర్తనాదాలు. శ్రీకాకుళం జిల్లా గార మండలం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీ రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షురాలు సిఐటియు మండల కన్వీనర్ జె కాంచన ఆధ్వర్యంలో చేపట్టిన అంగన్వాడీ సమ్మె 24వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు మద్దతు ఇచ్చేందుకు యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర గార మండల యూటీఎఫ్ శాఖ సభ్యులతో కలిసి సమ్మె వద్దకు చేరుకుని తన మద్దతు తెలిపారు. ఈ మేరకు యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర మాట్లాడుతూ, ప్రభుత్వం మీ సమస్యలు తీర్చినంత వరకు, మీ సమ్మె విరమించేంత వరకు మా యూటీఎఫ్ మద్దతు మీకుంటుందని ధైర్యం ఇచ్చారు. అంగన్వాడీ జిల్లా ఉపాధ్యక్షురాలు కాంచనకు 5,000 రూపాయలు తన వంతు సాయంగా యూటీఎఫ్ శాఖ నాయకులు అందజేశారు. జిల్లా ఉపాధ్యక్షురాలు కాంచన మాట్లాడుతూ, కనీస వేతనం 26,000 రూపాయలకు పెంచాలని, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేసి అన్నీ కలిసి ఒకే యాప్ తేవాలని, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం అందించాలని, సర్వీసులో ఉండి చనిపోయిన ఒకరికి ఉద్యోగం బీమా అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు తీర్చుకుంటే మరింత సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గార ప్రాజెక్టులో 229 సెంటర్లు ఉన్నాయని, 400 మంది శిబిరంలో పాల్గొని 24 రోజులుగా తమ గోడును వినిపిస్తున్నా మా గోడు వినబడడం లేదా సీఎం సారు అని నినాదాలు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, మినీ వర్కర్లు, హెల్పర్లు మాట్లాడుతూ, 24 రోజులుగా సమ్మెలో పాల్గొని తమ సమస్యలు ప్రభుత్వం తీర్చకపోవడం మానసికంగా మనోవ్యధకు గురి అవుతున్నామని, మా సమస్యలు తీర్చుకుంటే ప్రాణాలు విడవడానికి కూడా వెనకాడబోమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ కార్యాలయం ఎదుట జరుగుతున్న సమ్మెపై గార ఐసీడీఎస్ ప్రాజెక్టు పీఓ రాధామాధవికి ఎస్ఎస్ న్యూస్ వివరణ కోరగా, వారి సమస్యలు లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగిందని, సమస్యలపై అధికారులు దృష్టిలో పెట్టడం జరిగిందని, అధికారుల సూచనల మేరకు నడుచుకుంటామని బదులిచ్చారు. ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ చేపట్టిన ఈ సమ్మె మద్దతుగా ఈరోజు మేము వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి వచ్చాం. వాళ్ళు చేస్తున్న సమ్మె న్యాయమైంది. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2002 నుంచి నేను చేస్తున్నాను. ఇప్పటికి కూడా మాకు కష్టం తప్పలేదు.
మేము ఎంత చేయాలంటే అంత చేస్తాను, మా సాయి శక్తులు కష్టపడతాను, కానీ మాకు ఫలితాలు దక్కలేదు. ఇలాగ అమ్మలు అక్కలు అలాగ కష్టపడుతున్నారు. అంత ఘోరంగా ఉంది. నువ్వేదో చేస్తానన్నావు, ఏది చేయలేదు. మాకు ఏది చేయకపోతే, న్యాయం చేయకపోతే మేము లాస్ట్ వరకు ఇక్కడే ఉంటాం. మాకు పండుగ లేదు, పుణ్యము లేదు, ఆమాస లేదు, ఏటీ లేదు. మేము ఇక్కడే ఉంటాము, రోడ్ల మీదే పడి చేస్తాము. చచ్చిన వాళ్ళని చేస్తాము, ఉన్నోళ్ళు ఉంటాము. ఉన్నోళ్ళకైనా ఉత్పత్తి చేయాలి. రేగడి మండలం కాగితాపల్లి గ్రామ సమీపంలో 140 మద్యం బాటిళ్లు పట్టివేత. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం కాగితాపల్లి గ్రామ సమీపంలో ఓ వ్యక్తి వద్ద అక్రమంగా తరలిస్తున్న 140 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని స్థానిక ఎస్ఐ ఈ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన స్థానిక విలేకరులకు వివరాలు తెలుపుతూ కాగితాపల్లి గ్రామ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టడం జరిగిందని, ఆ సమయంలో ఓ వ్యక్తి టీవీఎస్ ఎక్సెల్ పై అక్రమంగా 140 మద్యం బాటిళ్లు తరలిస్తుండగా పట్టుబడ్డాడని, అతనిపై కేసు నమోదు చేశామని, రాజాం కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలించడం జరిగిందని తెలిపారు. ఎస్ఐ శ్రీనివాస్ తో పాటు కానిస్టేబుల్ శివ సిబ్బంది ఉన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.